తాకు గాలి నాపైన వాలి. చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్షర్ట్ ఆప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3 పిక్స్ అయితే యాడ్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను. 3 పిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత 9:16 పెట్టేసుకోవాలి ఫుల్ స్క్రీన్లో వచ్చేటట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. మీకు డాటా కనుక ఆన్ చేసి ఉంటే యాడ్ వచ్చిన తర్వాత వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. ఫొటోస్ అయితే ఇట్లా జూమ్ అయితే చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో అయితే ఫొటోస్ అయితే జూమ్ చేసుకోవాలి. 3 ఫొటోస్ కూడా ఇట్లా జూమ్ అయితే చేసుకోవాలి. ఇట్లా జూమ్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయాలి. అండ్ ఫొటోస్ అయితే ఎఫెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి స్లో జూమ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి దాన్ని కొంచెం తక్కువగా ఇంక్రీజ్ అయితే చేసేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయాలి. చాలా తక్కువగా ఇంక్రీజ్ అయితే చేసేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయాలి. అండ్ ఫోటో ఎంతవరకు ఉందో అంతవరకు చేసుకొని అండ్ దాన్ని కూడా డూప్లికేట్ అనే ఆప్షన్ ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్కి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ అనేది చేసుకోవాలి. ఆ లిరిక్స్ వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత అయితే లిరిక్స్ వీడియోని అయితే మీకు ఆప్షన్ అనమాట. ఏ ఫొటోస్కి మీ ఫొటోస్కి ఏ లిరిక్స్ సెట్ అయ్యేలా ఉంటే ఆ లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఈ లిరిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయాలి. అండ్ లిరిక్స్ని అయితే కొంచెం జూమ్ చేసుకొని కిందకి అయితే పెట్టేసుకుంటే మనకైతే లిరిక్స్ అయితే మంచిగా కనిపిస్తాయి. లిరిక్స్ అయితే ఫైనల్గా అయితే అనిపిస్తాయి అనమాట. మనం నెక్స్ట్ వచ్చేసి అయితే టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోముందు అయితే పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడికి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ టెంప్లెట్ యాడ్ చేసుకుంటే టెంప్లెట్ని జూమ్ చేసేసి బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత టెంప్లెట్కునే వాల్యూ మొత్తం కూడా ఆఫ్ అనేది చేసేసుకోవాలి. టెంప్లెట్ని అయితే ఇట్లా జూమ్ అయితే చేసుకోవాలి. జూమ్ చేసుకుంటే మనకు ఫేసెస్ అనేవి క్లారిటీగా కనిపిస్తాయి. ఫైనల్గా ఇలా అయితే వస్తుంది అనమాట వీడియో. అండ్ ఫేసెస్ కనిపించేటట్టు ఇట్లా జూమ్ అయితే చేసుకోవాలి. కొంచెం ఫేసెస్ కనిపిస్తేనే వీడియోకు అవుట్పుట్ అయితే మంచిగా వస్తుంది. అండ్ ఫేసెస్ కనిపిస్తేనే ఈ టెంప్లెట్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఫేసెస్ కనిపించేటట్టు తీసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 70p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది సేవ్ అయిపోతుంది. గ్యాలరీ